ప్రస్థానత్రయం. త్రయం అంటే ఏంటి? మూడు. త్రయం అంటే ఏంటి? మూడు. ప్రస్థానత్రయం మనము జన్మించి ఏ భగవంతుని దగ్గరికి చేరబోతున్నామో, ఆత్మ చైతన్యం పొందబోతున్నామో ఆ ప్రస్థానంలో మనం 3 పుస్తకాలు చదవాలి, 3 పుస్తకాలు అధ్యయనం చేయాలి. ఆ 3 పుస్తకాలు అధ్యయనం చేసిన తర్వాత మన ఆత్మ ఉన్నతి చెందుతుంది. ఏ భగవంతుని ద్వారా మనం జన్మించామో మరి ఎక్కడికి వెళ్తాం? మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? భగవంతుని దగ్గరికి వెళ్తాం. ఆ యొక్క ప్రస్థానత్రయంలో చెప్పండి, ఆ 3 పుస్తకాల పేరు చెప్పండి. 3 పుస్తకాలు తెలుసా ప్రస్థానత్రయంలో? ఒకటి చెప్పండి, ఏంటది? ఒకటి భగవద్గీత. చెప్పండి, ఒకటి భగవద్గీత చెప్పండి. ఇంకొకటి ఏంటి? ఇంకోటి బ్రహ్మసూత్రాలు. ఏంటది? ఒకటి ఏంటి? బ్రహ్మసూత్రాలు. ఇంకొకటి ఏంటి? బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇంకొకటి ఏంటి? ఉపనిషత్తులు. చెప్పండి, మొత్తం ఉపనిషత్తులు 108. ఎన్ని ఉపనిషత్తులు? ఎన్ని మొత్తం? 105 ఉపనిషత్తులు దొరకలే మనకి. కానీ ప్రధానంగా మనకి ఏం చెప్తారు? 10 ఉపనిషత్తులు చదవమన్నారు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నారు? 10 ఉపనిషత్తులు. ఆ 10 ఉపనిషత్తులు చెప్పండి. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఈ 3 చెప్పండి. ఎవరు చెప్తారు? ఈ 3 మొదటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. కాబట్టి మనం పెద్ద పెరిగే వాటికి ఈ 3 చదవాలి. అందుకే ఆదిశంకరులు ఏం చేశారు? మనకు అర్థం కావడం కోసం ఈ మూడింటిని వివరిస్తూ కథలాగా ఆరిక పనులు వచ్చినట్టుగా అందరికి వివరించి భాష్యం రాశారు. ఏం రాశారు? భాష్యం అంటే వివరించి రాశారు. చివరికి స్వామి ఏం చేశారు? ఆదిశంకరాచార్యులు నడుచుకుంటూ హిమాలయాల్లో కనబడకుండా లేపారు. చనిపోవడం అంటే ఏంటి? మరి శరీరం కుక్క